ఈరోజు ఒకసారి నదుల పేర్లు మనం తీసుకుంటే గంగా, యమున, సరస్వతి ఇలా చెప్పుకుంటూ పోతే నదులన్నీ కూడా మహిళల పేర్ల మీదనే ఉంటాయి. ఇప్పుడు ఆకాశంని కూడా మనము స్త్రీలింగంగానే పిలుస్తాం. ఆకాశం ఎర్రగా ఉంది, పచ్చగా ఉంది అంటే మనం ఉన్నాడు అని చెప్పి అనం. భూమి కూడా వేడిగా ఉంది, చల్లగా ఉంది, పగిలింది ఇలా అంటాం. అని రేపు ఉమెన్స్ డే సందర్భంగా ఈరోజు గ్యాదరింగ్ ఏర్పాటు చేసి ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్న శుభ సందర్భంలో ముందుగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. నన్ను ఆహ్వానించి ముఖ్య అతిథిగా నన్ను సన్మానించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. అది చాలా హ్యాపీగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడము, నేను మంత్రిగా మీ ముందు ఈ కార్యక్రమంలో ఒక ముఖ్య అతిథిగా వచ్చే అవకాశాన్ని మీరు కల్పించడము, మీతో ఈ కార్యక్రమాన్ని పంచుకుంటున్నందుకు చాలా 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 హ్యాపీగా ఉంది. అందరం కూడా సీతాకొక చిలుకల్లాగా రంగురంగుల దుస్తుల్లో, ఎందుకంటే మగవాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా మనం నలుగురు ఉన్నా సరిపోతుంది. కలుస్తుంటే అందం అనేది వస్తుంది, ఏది కాబట్టి మహిళ అనేది భూదేవితో పోలుస్తారు. భూదేవికి ఉన్నంత సహనం మహిళకు ఉంటుంది. ఒక తల్లిగా, భార్యగా, చెల్లిగా ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు నేను అమ్మమ్మను, నాకు 13 ఏళ్ళ మనవరాలు ఉంది, 10 నెలల మనవడు ఉన్నాడు. నేను ఇంటికి వెళ్తే నా మనవడు నా దగ్గరికి వస్తాడు, ఎవరి దగ్గరికి వెళ్ళాడు. అంటే అది మాతృత్వం. అంటే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.